ఈరోజు శనివారం కదా! బేరం ఎక్కువ ఉంటుంది కదా! అనేసి ఈరోజు పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కదా! వంట పని కూడా లేదనేసి పొద్దుటే ఇంట్లో పనులన్నీ కూడా తొందరగా ముగించుకొని పొద్దుటే షాప్‌లోకైతే వెళ్ళిపోయానండి. అందుకో ఏమో ఇవాళ నేను తొందరగా లేసాను. తొందరగా షాప్‌లోకెళ్ళినందుకేమో ఈరోజు బేరమే లేదు. ఇవాళ పొద్దుటైతే 9 వరకు అసలు బేరమే లేదండి. 9 తర్వాత మెల్లమెల్లగా అయితే పెరిగింది. ఎలాగైతే లాస్ట్‌కైతే మొత్తం అన్నీ కూడా అమ్ముడైపోయినాయి గానీ చాలా లేట్ అయిపోయిందండి. షాప్ బంద్ చేసేసరికి 1:00 అయితే అయిపోయింది. కొంచెం లేట్ అయినా సరే అన్నీ అమ్ముడైపోయిన తర్వాత వెళ్తేనే మనకి కొంచెం లాభం వస్తది కాబట్టి లేట్ అయినా సరే ఆగుతామండి. తర్వాత అయినా సరే మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. అమ్ముడైపోతేనే కదా మనకు కొంచెం మిగిలేది. అందుకనేసి లేట్ అయినా సరే అన్నీ అమ్ముకుని, అన్నీ సర్దుకుని అప్పుడైతే ఇంట్లోకైతే వెళ్తామండి. ఇంక లాస్ట్‌లో కొద్దిగా పూరి ఉంటే పూరి అయితే చేసేస్తున్నాను నేను. పూరీకైతే ఎక్కువ బేరం ఉంటుందండి. అందుకనేసి పూరి అయితే ఎక్కువ చేసుకుంటున్నాం. ఇప్పుడు శీతాకాలం కదా! ఒక 4, 5 ప్లేట్‌లేసేసి ముందే ఏసి పెట్టేద్దారంటేనేమో చల్లగయిపోతాయంటారు. అప్పటికప్పుడే ఏసేవ్వాల్సొస్తుంది. ఒక 2 నిమిషాలు ఆగమంటేనేమో అర్జెంట్ అంటారు. పూరి కాడకొచ్చేసరికి చాలా హడావిడైపోతుందండి. వేడి వేడిది ఏసివ్వాల్సొస్తుంది కాబట్టి. ఈరోజు వ్యాపారం అయితే పర్వాలేదండి బానే ఉంది. ఫస్ట్ అయితే లేకపోయినా గానీ, తర్వాతయితే మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు కాబట్టి, లాస్ట్‌కయితే చేసుకున్నవన్నీ కూడా అమ్ముడైపోయినాయండి. అన్నీ అమ్ముడైపోతేనే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా అన్నీ కూడా సదిరేసుకుంటాం.